ఇప్పటికి ఇక్కడి వరకు విచ్చేశారు. శ్రీ శంకర్ గారిని తమ ఆత్మీయ అభినందనలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇద్దరి మధ్య 18 ఆడియో ఫంక్షన్కి శివరాజ్ పాటిల్ గారి ఆహ్వానం మేరకు ఇంత గొప్పగా ఇంతమంది మిత్రులు, అభిమానులు, పెద్దలు అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే వేదికను అలంకరించిన పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే జీవిత రాజశేఖర్ గారు, తెలుసు కదా ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు వారి అభిమాని. అట్లాగే ఈ సినిమా సంబంధించి 3 కీలకమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఒకరు నిర్మాత శివరాజ్ పాటిల్ గారు, రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశం చేసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. అట్లాగే డైరెక్టర్ నాని ఆచార్య గారు, డెఫినెట్గా ఇద్దరి మధ్య 18 అనగానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలోనే మనం ఏముంటుందో అని అనుకుంటాం. మామూలుగా 18 అనేది చిన్న క్యూరియాసిటీ ఉంది. అంటే అమ్మాయి అబ్బాయి ఏజా లేకుంటే ఒక టార్గెటా, ఒక లక్ష్యమా ఏదనేది ఒక సస్పెన్స్లో పెట్టాడు డైరెక్టర్ ఈ టైటిల్ని. ఎందుకంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య అనగానే 16, 18 లేకపోతే 18, 21 లేకపోతే 25, 38, 48, 58 అనుకుంటాం. కానీ అది కాకుండా ఇద్దరికి సమానంగా 18 అని చెప్పడంతో సో దీంట్లో ఏదో ఉంది అనే ఒక క్యూరియాసిటీని ఈ టైటిల్ ద్వారా డైరెక్టరు క్రియేట్ చేశాడని నేను భావిస్తున్నాను. అట్లాగే నా మిత్రుడు కృష్ణ, గంటాడి కృష్ణ, తను సినిమా రంగానికి రావడానికి ముందు నుంచే కవిగా, గాయకుడిగా నాకు బాగా పరిచయం. సినిమా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. కవిగా, గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అనేకమైన అద్భుతమైన సంగీతాన్ని తెలుగు సినిమాకి అందించిన వాడు. అట్లాంటి కృష్ణ ఈరోజు తన 50వ సినిమాని ఇద్దరి మధ్య 18కి ఇవ్వడం అనేది నిజంగా కూడా శివరాజ్ పాటిల్ గారికి, అట్లాగే నాని ఆచార్య గారికి, ఈ యూనిట్ అందరికి కూడా ఇది ఒక శుభ సమయంగా భావిస్తున్నాను. డెఫినెట్ తన ఎఫర్ట్స్, తన ఎనర్జీస్, తన క్రియేషన్ అంతా కూడా ఈ సినిమాలో పెట్టుంటారని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కృష్ణ. అట్లాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి ఇక్కడ. ఎవరు అంటే బిత్తిరి సత్తి. ఎవరు పట్టించుకోవట్లేదు బిత్తిరి సత్తి అంటే. ఏం చెప్పాలి బిత్తిరి సత్తి గురించి? చెప్పాలా వద్దా? బిత్తిరి సత్తి పోలీస్ స్టేషన్లో డ్యాన్స్ చేసిన చూసిరా మీరు? ఎట్లా డ్యాన్స్ చేసిండు? బాగా చేయలేదా? చేసిండా చేయలేదా? అన్నందినే ఉంటారు మీరు. డ్యాన్స్ బాగుందా లేదా ఒకటేసారి చెప్పాలి నాకు. బాగుందా? పోలీస్ స్టేషన్లో ఎవడన్నా డ్యాన్స్ చేస్తున్నా బిత్తిరి సత్తి తప్ప? బిత్తిరి సత్తి కాబట్టి పోలీస్ స్టేషన్లో డ్యాన్స్ చేసిండు. అట్లనే క్రికెట్ ఎట్లా ఆడిండు? బాగా ఆడిండా? డెఫినెట్గా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా రామ్ కార్తిక్ హీరో, అట్లాగే ప్రత్యేక ఆకర్షణగా డెఫినెట్గా బిత్తిరి సత్తి ఉంటాడని నేను భావిస్తున్నాను. అట్లాగే బిత్తిరి సత్తి మీద తనని హీరోగా చేయాలని చెప్పేసి చాలా మంది కథలు రాసుకుంటున్నారు, చాలా మంది దర్శకత్వం చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో భాగంగా నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక కథ తయారు చేసుకొని, ఓ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని, ఓ నిర్మాతతో త్వరలో బిత్తిరి సత్తిని అప్రోచ్ కాబోతున్నారు. డెఫినెట్గా బిత్తిరి సత్తిని మీరు ఫ్యూచర్లో హీరోగా చూడబోతున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. హీరోగా చూద్దామా బిత్తిరి సత్తిని? చేద్దామా? బాగుంటుందా? డెఫినెట్గా హీరోగా చేయబోతున్నాడు. అట్లాగే ఝాన్సీ గారు ఇంతవరకు సినిమాల్లో తెలుగు భాషకు సంబంధించిన అనేక మాండలికాలతో మిమ్మల్ని అలరించారు. రేపు అమెరికాలో జరగబోయే నా సినిమాలో ఝాన్సీ గారు అమెరికన్ తెలుగు యాక్సెంట్తో మీ ముందుకు రాబోతున్నారు. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు, అభినందనలు కూడా తనకు అనుకుంటున్నాను. అట్లాగే ఈ ప్రాజెక్ట్కి శివరాజ్ పాటిల్కి వెన్నెముక లాంటి సింగం. సింగం 3 అంటే అసలు 1 to ఎవరో తెలియట్లే, కానీ సింగం 3 అంటే శివకుమార్ అంటున్నారు. సింగం 3 to 10 వరకు శివకుమారే. ఫ్యూచర్లో సింగం అంటేనే శివకుమార్ అనే పేరు మారిపోతుంది. డెఫినెట్గా తను వచ్చి సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా అనేక మందిని పరిచయం చేస్తూ, అనేక సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాడు. అట్లాగే మీ అందరి ఆశీస్సులు కూడా శివయ్యకి ఇవ్వాలని
ఇద్దరి మధ్య 18 సినిమాని మీరు అద్భుతంగా ఆదరించి అలరించాలని కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.